మంత్రివర్గ విస్తరణ కాంగ్రెస్ పార్టీ ఈ నెల చివర్ల మంత్రివర్గ విస్తరణ చేస్తుందట. అయితే ఉండేటోళ్ళు ఎవరు, పోయేటోళ్ళు ఎవరు? ఇప్పుడు ఎక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇద్దరు నాయకులు కలిసినా కూడా ఉండేటోళ్ళు ఎవరు, పోయేటోళ్ళు ఎవరు, ఇదే చర్చ జరుగుతుంది. దాంతోపాటు హైకమాండ్ దిక్కు, హైకమాండ్ దగ్గరికి పోయేటోళ్ళు వచ్చేటోళ్ళు ఇదే. ఎవ్వరు నాయకులను చూసినా కూడా కాంగ్రెస్ పార్టీలో ఢిల్లీ బోవుడు, ఎక్కే ఫ్లైటు దిగే ఫ్లైటు, ఇగో ఇట్లుంది కాంగ్రెస్లో ముచ్చట. ఎక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు మొత్తం చూస్తే ఢిల్లీకి బోవుడు, ఎక్కే ఫ్లైటు, కొంతమంది వాళ్ళ అగ్రనాయకులను కలిసేటందుకు ఫ్లైట్లు ఎక్కుతున్నారు. ఆల్రెడీ పోయి కలిసినటువంటి నాయకులేమో దిగుడు, ఎక్కువ ఫ్లైట్ దిగ ఫ్లైట్, ఇగో ఇట్లనే కనిపిస్తుంది మొత్తం. ఇంకొకటి మంత్రి కావాలనుకునేటోళ్ళు ఇద్దరు. ఇప్పుడు మంత్రులు ఎందుకు పోతున్నారు అంటేనేమో వాళ్ళ శాఖలు మారుస్తారు అనే చర్చ జరుగుతుంది. శాఖలు మార్చుడు కాదు, కొంతమందిని మొత్తం మంత్రివర్గంలో నుంచి తీసేస్తారు అనే చర్చ జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిది అనుకుంటే ఉండుడో, లేకపోతే ఆయన అనుకుంటే శాఖలు తీసేసుడో మార్చుడో జరగదు కదా. హైకమాండ్ కనుక ఒకవేళ రేవంత్ రెడ్డి మార్చాలనుకున్నా, మంత్రిని మార్చాలనుకున్నా, లేకపోతే ఆయన శాఖ మారవాలనుకున్నా, హైకమాండ్ దగ్గర కనుక ఆ మంత్రికి మంచి పేరు ఉండి ఆ హైకమాండ్ వద్దు అని చెప్పింది అనుకోండి, రేవంత్ రెడ్డి గారు అనుకున్న జరగదు అది. వాళ్ళ దగ్గర ఏ నిర్ణయాలైనా సరే చివరికి కార్పొరేషన్ చైర్మన్ కావాలన్నా కూడా అది వాళ్ళ అగ్రనాయకులు డిసైడ్ చేసింది అయ్యి ఉండాలి, అగ్రనాయకులు చెప్పిందే అవుతుంది. ఏ చిన్న పోస్ట్ రావాలన్నా కూడా కాంగ్రెస్ పార్టీల పోస్ట్ రావాలన్నా, ప్రభుత్వంలో పోస్ట్ రావాలన్నా కూడా మొత్తం నిర్ణయాలన్నీ వాళ్ళ హైకమాండ్ చేతిలో ఉంటాయి. కాబట్టి ఇక్కడ వీళ్ళ సీఎం రేవంత్ రెడ్డి అనుకుంటే అవుడో లేకపోవడో కాదు కదా. కాబట్టి వీళ్ళందరిగా ఢిల్లీకి క్యూ కడుతున్నారు. మంత్రులు ఏంది, ఇప్పుడు ఎంతమంది మంత్రుల పేర్లు వినిపిస్తున్నాయి? చాలామంది, ఒక 4-5 మంత్రులని మొత్తం మారుస్తారు, భారీ ప్రక్షాళన జరుగుతుంది అని చెప్తారు. ఇప్పుడు తెలంగాణ క్యాబినెట్లో 18 మంది మంత్రులు ఉండాలి. రేవంత్ రెడ్డి గారితో కలిపి ఆయన క్యాబినెట్లో 18 మంది ఉండాలి. కానీ ఇప్పటిదాకా 16 మంది ఉన్నారు, 2 ఖాళీలు ఉన్నాయి. కానీ వాళ్ళ హైకమాండ్ ఏమనుకుంటుందట అంటే ఈ రెండింటిని ఫిల్ చేసుడు కాదు, మొత్తం ఇంకొక 5-6 మొత్తం తీసేసి మొత్తం కొత్త క్యాబినెట్తోని, అంటే ఇక ఎన్నికల కోసమని ఒక టీంని రెడీ చేసుకుంటారు అనుకోరు. ఇప్పుడు 2.5 ఏళ్ళు ఉంది కదా ఇంకా ఎన్నికలకి, ఇప్పుడు 2.5 ఏళ్ళు అయిపోయింది. ఈ 2.5 ఏళ్ల తర్వాత ఇప్పుడు వచ్చేటువంటి మంత్రులు ఇంకొక 2.5 ఏళ్ళు ఉంటారు. అంటే వాళ్ళు ఎన్నికలకు పోయేంత వరకు వాళ్ళు ఉంటారు. ఇక ఎన్నికల కోసమని ఒక టీంని ప్రిపేర్ చేసుకున్నాడు అనుకోరు. మంత్రుల్ని ఎన్నికలకి పోయేటందుకు ఒక టీం కోసమని ఇప్పుడు ఆల్రెడీ క్యాబినెట్లో ఉన్న వాళ్ళని 4-5 అవసరమైతే 6-7 మందిని కూడా మారుద్దాం, మొత్తం శాఖల మార్పు, మంత్రుల మార్పు మొత్తం చేద్దాము అని వాళ్ళ హైకమాండ్ డిసైడ్ అయింది అని చెప్తారు. మరి సరే, అది మంత్రుల మార్పు వరకే ఉంటుందా, లేకపోతే ముఖ్యమంత్రి మార్పు కూడా ఉంటుందా? ముఖ్యమంత్రి మార్పు కూడా ఉంటుంది అనే చర్చ కూడా జరుగుతుంది. ఎందుకు జరుగుతుందంటే కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు తర్వాత, మన పక్కనున్న రాష్ట్రమే కదా అది, ఇంకా అక్కడేం పంచాయతీ లేకుండే, వాళ్ళకి సీట్ షేరింగ్ అనే పంచాయతీ ఒకటి తప్పించి అక్కడ ప్రభుత్వం మీద ఇక్కడ ఉన్నంత పెద్ద వ్యతిరేకత లేదు, మంత్రులకి ముఖ్యమంత్రి మీద ఇక్కడ ఉన్నంత వ్యతిరేకత లేదు, అక్కడ ఉన్నటువంటి జనాలకి ఆ ప్రభుత్వం మీద అంత వ్యతిరేకత లేదు. కానీ ఇక్కడ వేరు పరిస్థితి. తెలంగాణలో 2.5 ఏళ్లలోనే 10 ఏళ్ల అధికారంలో ఉన్న పార్టీల మీద ఎంతైతే వ్యతిరేకత ఉంటుందో అంత వ్యతిరేకత ఉంది. మంత్రులకి సేమ్ పరిస్థితి. ఎందుకంటే మంత్రుల ఇండ్ల మీదకి పోలీసులు పోతురు కదా, మనం చూస్తాము కదా. అంతకుముందు కొండా సురేఖ అనే మంత్రి ఇంటి మీదకి అర్ధరాత్రి పోలీసులు పోయారు. కాబట్టి ఆ క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులు మొత్తం కూడా ఏం సాటిస్ఫైగా లేరు. ఎందుకంటే మంచి జరిగితేనేమో అది రేవంత్ రెడ్డి ఖాతాలో వేసుడు, మంచి జరగకపోతేనేమో అది మంత్రుల ఖాతాలో వేసుడు. మనం గతంలో చూసినాం కదా, ఆర్టీసీ కార్మికులు సమ్మెకి పోతే అది మంత్రి ఖాతాలోకి తీసేసిరు, దాన్ని ప్రాపర్గా డీల్ చేయలే అని మంత్రి ఏమో అధికారుల మీదకి. ఒకవేళ మంచి జరిగింది అనుకోండి, అది రేవంత్ రెడ్డి చేసింది, లేకపోతే రేవంత్ సర్కార్ చేసింది. ఇగో ఇట్లా నడుస్తుంది. కాబట్టి మంత్రులేం పెద్ద సాటిస్ఫాక్షన్గా లేరు. మంత్రులు మంచిగా రేవంత్ సర్కారు మీద, ప్రభుత్వం నడుస్తున్నటువంటి దాని మీద వాళ్ళు కూడా పెద్ద సాటిస్ఫైగా ఏం లేరు. కాబట్టి వీళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి మీద సాటిస్ఫైగా ఏం లేరు కదా. కాబట్టి ముఖ్యమంత్రి మార్పు కూడా జరుగుతుందా చెప్పలేం. ఇప్పుడు ఎప్పుడు ఏం జరుగుతుంది, ఎందుకంటే అల్టిమేట్గా వాళ్ళ పార్టీకి నష్టం జరుగుతుంది అనుకున్నప్పుడు వాళ్ళ హైకమాండ్ అట్లాంటి నిర్ణయాలు కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు కర్ణాటకలో అట్లాంటి పరిస్థితి కూడా లేదు, అయినా సరే ముఖ్యమంత్రిని మార్చిర్రు. తెలంగాణలో పరిస్థితి అంతకంటే భిన్నంగా ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి మార్పు ఉండదు అనుకోవడానికి ఏం లేదు. డెఫినెట్గా అది కూడా అవకాశం ఉంటుంది. అది ఇప్పుడు చేస్తారా మరి, లేకపోతే ఇప్పుడు క్యాబినెట్ని మార్చి ఇంకొక సంవత్సరం తర్వాత ముఖ్యమంత్రిని మార్చి కొత్త ముఖ్యమంత్రితో ఆయన ఫేస్తో ఎన్నికలకు పోతారా అనేది కూడా చూడాలి. సో ఇప్పటికైతే చాలామంది మంత్రివర్గంలో నుంచి తీసేస్తారు అనుకునేటువంటి వాళ్ళు హైకమాండ్ దగ్గరికి పోయి వాళ్ళకు ఉన్నటువంటి ఇష్యూస్ ఏంది, ఇక్కడ పనిచేయకుండా ఉండడానికి, అంటే వాళ్ళ డిపార్ట్మెంట్లలో జరిగినటువంటి ఇష్యూస్ ఏంది, దేనివల్ల వాళ్ళు అట్లాంటి పర్ఫార్మెన్స్ ఇవ్వాల్సి వచ్చింది, ఇది చెప్పుకుంటున్నారట.
వాళ్ళకు ఉన్నటువంటి ఇష్యూస్ ఏంది అనేది. ఇంకా కొంతమంది ఏమో హైకమాండ్ మాట ఇచ్చింది కదా గతంలో వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినప్పుడు, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కనుక మిమ్మల్ని క్యాబినెట్లకు తీసుకుంటామని మాట ఇచ్చిన కొంతమంది ఉన్నారు. అగో వాళ్ళ మీద నడుస్తున్నాయట, వాళ్ళు ఆ మాట ఇచ్చినటువంటి వాళ్ళ ఇష్యూస్ నడుస్తున్నాయి అని చెప్తున్నారు వాళ్ళది. సో ఇట్లా రకరకాల చర్చలు జరుగుతున్నాయి. రకరకాలుగా జనాలందరూ కూడా ఢిల్లీకి పోతున్నారు. వాళ్ళ హైకమాండ్ డిసైడ్ చేయాలి కాబట్టి హైకమాండ్ దగ్గరికి పోతున్నారు. ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది అనే దాని మీద మంత్రివర్గంలో నుంచి తీసేస్తారు అనేటువంటి వాళ్ళు ఉన్నోళ్ళు పోతున్నారు హైకమాండ్ దగ్గరికి. కొత్తగా మంత్రివర్గంలోకి రావాలి అనుకునేటోళ్ళు పోతున్నారు. కానీ ఏదేమైనా ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయనటువంటి మార్పులు ఉంటాయి అనే చర్చ కాంగ్రెస్ పార్టీలో జరుగుతుంది. అది శాఖల మార్పు కావచ్చు, లేకపోతే మంత్రుల మార్పు కావచ్చు. చాలామంది ఎక్స్పెక్ట్ చేయనటువంటి విధంగా, అసలు ఆ మాటకు వస్తే అసలు రేవంత్ రెడ్డి కూడా ఎక్స్పెక్ట్ చేయనటువంటి విధంగా హైకమాండే మొత్తం చేతులలోకి తీసుకొని హైకమాండ్ కనుసన్నలలో ఇప్పుడు ఇది జరగబోతోంది. ఎందుకంటే ఈ 2.5 ఏళ్ళు ఎట్లా జరిగింది అనేది చూసిరు కాబట్టి ఖచ్చితంగా నెక్స్ట్ 2.5 ఏళ్ళు అయినా కూడా అట్లాంటివి జరగకుండా ఉండడం కోసం మొత్తం వాళ్ళ హైకమాండ్ చేతులలోకి తీసుకొని మంత్రివర్గ విస్తరణ కావచ్చు, లేకపోతే శాఖల మార్పు కావచ్చు, ప్రతి దాని మీద హైకమాండ్ మార్కు ఉండేలాగా చూస్తుంది. వాళ్ళే మొత్తం దగ్గరుండి ఆ మాటకు వస్తే అసలు ఇక్కడ సర్వే కూడా చేపించినారు అంటున్నారు. 2.5 ఏళ్ల పాలన ఎట్లా ఉందని, ముఖ్యమంత్రి పనితీరు ఎట్లా ఉందని, మంత్రుల పనితీరులు ఎట్లా ఉన్నాయి, మంత్రుల శాఖల పనితీరులు ఎట్లా ఉన్నాయి, ఇట్లా చాలా ఇష్యూస్ మీద వాళ్ళు దగ్గర సర్వేలు చేయించుకున్నారు. 2-3 సర్వేలు చేయించారు ప్రైవేట్ వాళ్ళని పెట్టి. వాళ్ళ పార్టీ నుంచి వచ్చే సర్వేలు ఒకటి ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జీలు కూడా అప్పుడప్పుడు సర్వేలు చేసి ఇస్తూ ఉంటారు. ఇక్కడ జరుగుతున్నటువంటి ఇష్యూస్ మొత్తంని కూడా వాళ్ళ హైకమాండ్కి చెప్తారు. సో ఇవన్నీ జరుగుతూనే హైకమాండ్ కూడా ఒక సర్వే చేయించుకుంది అని, ఆ సర్వే ఆధారంగా ఇప్పుడు వచ్చేటువంటి మంత్రివర్గంలోకి తీసుకునేటువంటి అవకాశం ఉంది అని అంటున్నారు. ఇప్పటిదాకా ఉన్నటువంటి మంత్రుల పనితీరు ఎట్లా ఉంది, వాళ్ళకు ఒకవేళ మారవాల్సి వస్తే వాళ్ళనే మొత్తంగా మారవాలా, వాళ్ళ శాఖలు మారవాలా, ఇట్లాంటి మొత్తం ఎక్సర్సైజ్ మొత్తం హైకమాండ్ కనుసన్నల్లోనే నడుస్తుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా హైకమాండ్ దగ్గరికి పోయి హైకమాండ్తోనే చెప్పుకోవడానికి ప్రయారిటీ ఇస్తున్నారు. అందులో భాగంగానే బట్టి విక్రమార్క హైకమాండ్ దగ్గరికి పోవుడు కావచ్చు, లేకపోతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హైకమాండ్ దగ్గరికి పోవుడు కావచ్చు. రేపు ఎల్లుండిలలో ఇంకా చాలామంది నాయకులు రెడీ అవుతున్నారు. అయితే ఖర్గేని కలవడమా, లేకపోతే రేవంత్ రెడ్డిని కలవడమా, హైకమాండ్ అగ్ర నాయకులని కలిసి వాళ్ళకు ఉన్నటువంటి ఇష్యూస్ని, వాళ్ళకి గతంలో ఉన్నటువంటి హామీలని మళ్ళీ ఒకసారి హైకమాండ్కి గుర్తుకు చేసే ప్రయత్నం చేస్తున్నారు అని అంటున్నారు. చూడాలి, జూన్ చివరి వారం వరకు క్యాబినెట్ విస్తరణ జరుగుతుంది. మొత్తం మార్పులు చేర్పులు ఉండబోతున్నాయి అనే చర్చ అయితే కాంగ్రెస్ పార్టీలో విపరీతంగా జరుగుతుంది. దాంతోపాటు అసలు ఉండేటోళ్ళు ఎవరు, ఊడేటోళ్ళు ఎవరు అనేటువంటి చర్చ కూడా ఎక్కువగా కాంగ్రెస్ పార్టీలో జరుగుతుంది. ఎవరు ఉంటారు, ఎవరు పోతారు, కొత్తగా ఎవరు వస్తారు, శాఖలు ఎవరి మారుతున్నాయి అనేది అంతా వాటన్నింటి గురించి క్లారిటీ ఈ నెల చివరి వరకు వచ్చే అవకాశం ఉంది అంటారు.